హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. సో ఈరోజు ఇడ్లీలో కోసము రెడీ చేస్తున్నాను. మినప్పప్పు నానబెట్టిండే, సో మంచిగా వెట్ గ్రైండర్లో వేసేసి రవ్వ కూడా పోసి పెట్టుకున్నాను. 2 కప్స్ మినప్పప్పుకి 4 కప్స్ రవ్వ. ఈరోజు అంతా రీఫిల్స్, అన్ని బాక్సెస్ ఎంటీ అవుతుండే. సో ఫస్ట్ అయితే టీ పౌడర్ షుగర్ రీఫిల్ చేస్తున్నాను. నేను రెడ్ లేబుల్ యూజ్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ లంసా. బేసిక్గా రెగ్యులర్గా యూజ్ చేయం లంసా. అప్పుడప్పుడు ఈ మధ్యలో టీ పౌడర్స్ పెద్దగా టేస్ట్ సెట్ అవ్వట్లేదు. కొంచెం ఫ్లేవర్ కోసము, ఆ స్మెల్ కోసం అనేసి లంసా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇట్స్ లైక్ 3 to 4 స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్కి 1 స్పూన్ లంసా యాడ్ చేస్తాను అంతే. నాకు ఈ బాక్స్ ఆల్మోస్ట్ ఒక 6 months వస్తుంది. ఇంకా తర్వాత 6 months ప్లెయిన్ చాయ్ పత్తానే యూజ్ చేస్తాను. రెగ్యులర్గా ఏం వాడము, బట్ ఫర్ ఎ చేంజ్ అప్పుడప్పుడు ఈ లంసా యూజ్ చేస్తాను అనమాట. సో ఇంక ఈరోజు మొత్తము ఈ టీ పౌడర్ అండ్ షుగర్ చూపిస్తున్నాను, కానీ అసలు ఎన్ని రీఫిల్స్ చేశానంటే ఇంకా టైం దొరికిండే, కొంచెం వర్క్ కూడా లేదు. సో ఇంకా పప్పులు, పిండిలు, రైస్ బ్యాగ్ ఓపెన్ చేసి ఫిల్ చేసి అట్లా ఫుల్ పని. అంటే ఈరోజు నేను యాక్చువల్లీ ఇంకా లంచ్, డిన్నర్, ఈ ఇడ్లీ పిండి చేయడము, డే అంతా ఈరోజు ఏదో కిచెన్లోనే అయిపోయినట్టు అనిపించింది. మళ్ళీ అన్నీ కడగడం కూడా ఉంటుంది కదా, వెట్ గ్రైండర్ కడగడం కొంచెం టైమే అండ్ ఆల్ దాట్. సో షుగర్ వచ్చేసి నేను బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తాను. డెఫినెట్లీ వీ డోంట్ గో ఫర్ వైట్ రిఫైన్డ్ షుగర్ అయితే పోము. సమ్ టైమ్స్ వీ యూజ్ వైట్ షుగర్. ఇప్పుడు ఫ్రూట్ సాలడ్ చేస్తాను, లేకపోతే కస్టర్డ్ స్వీట్ చేస్తాను, లేకపోతే కొన్ని కేక్స్కి అట్లాంటి వాటికి అది మరీ డార్క్గా కనిపిస్తుంది వైట్ షుగర్ లేకపోతే అని అప్పుడు యూజ్ చేస్తాం. కందిపప్పు, ఇంక ఇడ్లీ పిండి పడుతున్నా కదా, సో కందిపప్పు అండ్ చింతపండు కూడా మధ్యాహ్నమే నానబెట్టేసిన. చెప్పిన కదా ప్రీవియస్ వీడియోస్లో, పప్పులు ఒక 4-5 hours అన్నా నానబెట్టుకుంటే మంచిది అని. సో గ్యాస్ అండ్ బ్లోటింగ్ అవాయిడ్ చేయొచ్చు. సో ఇంకా రవ్వ పిండి ఆల్మోస్ట్ డన్ అనమాట, మినపప్పు. సో ఇంకా యాడ్ చేసుకొని రవ్వతో బాగా మిక్స్ చేసేసి ఫర్మెంటేషన్కి పెట్టేయడమే. సో పప్పు మాత్రము రాత్రి కుక్ చేస్తాను సాంబార్, సో అందుకని నానబెట్టేశాను. ఇది ఫర్మెంటేషన్కి వెళ్ళిపోతుంది. అండ్ నౌ లంచ్కి పిల్లల కోసం పాస్తా కోసం కావాల్సిన వెజ్జీస్ అన్నీ కట్ చేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి చిక్ పీ పాస్తా అనమాట. ట్రేడర్ జోస్ తెలుసా మీకు? ట్రేడర్ జోస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోర్స్ అనమాట. అందులో నుండి ఈ పాస్తా తెచ్చుకున్నాను. ఎవ్రీ టైం మైదా లాగా ఆ పాస్తా వాడడం కొంచెం గిల్ట్ ఉంటుంది కాబట్టి ఈసారి సో చాలా వెరైటీస్ ఆఫ్ పాస్తాస్ ఉంటాయండి. ఐ ట్రై లైక్ టూ మెనీ వెరైటీస్. ఇంకా మైదా చాలా వరకు రైస్ సరిగ్గా తినదు కదా, సో దానికి రెగ్యులర్గానే పాస్తా అలా చేసిస్తాను వెజ్జీస్ అన్నీ వేసి. సో అందులో ఇంకా వెరైటీస్ ఆఫ్ పాస్తా ట్రై చేస్తూ ఉంటాను. ట్రేడర్ జోస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ నాకు ఇక్కడ. వెరైటీ ఆఫ్ పాస్తా దొరుకుతుంది. సో ఫస్ట్ వాటర్ బాయిల్ చేసేసుకొని అందులో ఇంకా పాస్తా యాడ్ చేసుకోవడమే. ఈ బాయిల్ అవుతున్న వాటర్కి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే బెటర్, ఒక 2 spoons. మామూలుగానే నార్మల్ పాస్తా మంచిగా ఫోమ్ అలా వస్తుంటుంది కదా, ఈ చిక్ పీ పాస్తాకి ఫోమ్ ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. సో అందుకనేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే ఆ ఫోమ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎనీవేస్ వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఒకసారి క్లీన్ చేసుకోవడమే. సో వెజ్జీస్ అన్నీ సింపుల్ ప్రాసెస్, నాట్ టూ మెనీ స్టెప్స్, సో ఈజీ. సో ఫస్ట్ బటర్ అండ్ ఆయిల్ వేడవ్వగానే ఈ 3 types ఆఫ్ వెజ్జీస్, క్యారెట్స్, బీన్స్ అండ్ బ్రాకలీ. యాక్చువల్గా పాపం దేవర్ ఆస్కింగ్ ఫర్ బేబీ కార్న్. ఈసారి స్టోర్కి వెళ్తే గుర్తుపెట్టుకొని బేబీ కార్న్ తీసుకురావాలి. దే లైక్ బేబీ కార్న్ టు బి యాడెడ్ టు దేర్ నూడిల్స్ ఆర్ పాస్తా. సో ఈ 3 వెజ్జీస్ అయితే ఇప్పటికీ వేసేసి మంచిగా సాల్ట్ వేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. 2-3 minutesలో కుక్ అయిపోతాయి. ఇట్ డస్ నాట్ టేక్ మచ్ టైం అనమాట. కుక్ అయ్యాక ఇంకా సింపుల్ 3-4 ingredients మనకి. పాస్తా సాస్ ఒకటి, ప్లస్ పాస్తా ఒక దిక్కు బాయిల్ అవుతుంది. ఇవి కుక్ అవ్వగానే దీనికి పాస్తా సాస్ యాడ్ చేసుకోవడము. పాస్తా సాస్ కూడా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈసారి నేను జస్ట్ టమాటో బేసిల్ పాస్తా సాస్ యూజ్ చేస్తున్నా అంతే. సో ఈ సాస్ యాడ్ చేశాక ఒక 2 minutes వెజ్జీస్ అందులో కుక్ అవ్వనిచ్చి ఇంకా దీనికి బాయిల్ అయిన పాస్తా యాడ్ చేసేసుకోవడమే. ఈ టైంలో కూడా కొంచెం బటర్ వేసుకుంటే బాగుంటుంది. పిల్లలు చీజ్ కూడా యాడ్ చేసుకుంటారు బేసిక్గా.
నేను తింటాను కాబట్టి అంత మొత్తానికి చీజ్ వేయను. సో వాళ్ళు తినే టైంకి పైన కల్లి చీజ్ యాడ్ చేసి మెల్ట్ చేసి ఇస్తాను. లుక్ ఎట్ దాట్ హౌ యమ్మీ ఇట్ లుక్స్. అండ్ గిల్ట్ ఫ్రీ కూడా. మైదాతో చేసిన పాస్తా కాకుండా చిక్ పీస్ పిండితో చేసిన పాస్తా. అండ్ నౌ మా లంచ్ వచ్చేసి రవ్వ దోశ, రాగి పిండి, బియ్యం పిండి, రవ్వ. ఓకే, మొత్తం బియ్యం పిండి రవ్వ యూజ్ చేయకుండా రాగి పిండి కూడా. సో ఇవన్నీ చాప్ చేసేసుకొని ఉల్లాకు, ఆనియన్స్ అన్నీ వీటికి యాడ్ చేసుకోవడమే. చాప్డ్ ఆనియన్స్ ఫస్ట్ యాడ్ చేశాను. తర్వాత సన్నగా ఉల్లాకు కూడా అసలు రవ్వ దోశ అనొచ్చు, అట్టు అనొచ్చు. అట్టు అనే అంటాం మేము మా తెలంగాణ సైడ్. మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనైతే బియ్యపట్టు అంటారు. బియ్య పిండి మొత్తం యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఇంప్రూవైజ్ చేసేసి రాగి పిండి కూడా చేసిన. కారం, ఉప్పు అండ్ దెన్ చిల్లీస్ కూడా చేశాను కదా, సో కారం చూసి వేసుకోండి మీ స్పైస్కి తగ్గట్టు. అండ్ దెన్ ఇట్స్ లైక్ జీలకర్ర వేసుకుంటే అయిపోతుంది. మంచిగా వాటర్ మిక్స్ చేసేసి కలుపుకోండి. మంచిగా మీకు ఇష్టమైన కన్సిస్టెన్సీ. ఎట్లా కొంచెం పల్చగానే కలపాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి కొంచెం థిక్ అవుతుంది అనిపిస్తే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వెంటనే వేసుకున్నా కూడా బాగుంటుంది, డజంట్ మ్యాటర్. సో ఇంకా ప్యాన్ వేడవగానే నా లంచ్ అయితే ఇంకా వేసేసుకుంటున్నాను. పల్లీల పొడి చేశాను అనమాట యాక్చువల్లీ. సో పల్లీల పొడి కొంచెం దోశ మీద వేసుకుంటాను. అండ్ పల్లీల పొడికే కొంచెం ఆయిల్ ఆర్ వాటర్ యాడ్ చేసి చట్నీ లాగా తినేద్దాం అనుకున్నా. సపరేట్ పల్లీ చట్నీ లాగా చేయలేదన్నమాట. జస్ట్ క్విక్ లంచ్ లాగా చేసేసుకున్నాను ఇది. సో మంచిగా పెద్దగా ఒక 2 దోశలు వేసేసుకున్నామంటే, దోశ కాదు రవ్వ దోశ ఆర్ అట్టు వేసేసుకున్నామంటే హెవీగా ఉంటుంది మంచిగా. సో లుక్ ఎట్ దాట్. దిస్ ఈస్ మై ఫైనల్ ప్రోడక్ట్. మంచిగా ఫుల్గా అన్ని వెజ్జీస్, ఆకులు అండ్ మంచిగా పైన కలిసి ఇంకో దోశకి పల్లి పొడి చల్లుకున్నాను. ఇక మొత్తం గ్రైండ్ అవ్వకముందే పల్లీలు కనిపిస్తున్నాయి చూడండి, అలా వేసేసుకున్నాను. బట్ తర్వాత ఫైన్గా పొడి చేసుకొని పెట్టుకొని తినేసాను అనమాట. సో పప్పు మంచిగా నానింది. ఇంకా డిన్నర్కి సాంబార్ చేసేసాను. సాంబార్ రెసిపీ చూపించట్లేదు, జస్ట్ సొరకాయ పచ్చడి కూడా చేశాను. సో సొరకాయ పచ్చడి రెసిపీ చూపిస్తాను. సొరకాయ పచ్చడి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. దానికి ఫస్ట్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకోండి. ఆయిల్ వేయకుండా ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, దెన్ ధనియాలు అండ్ నువ్వులు, అవి మాత్రం 1 స్పూన్ వేసుకొని, నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అన్నీ డ్రై రోస్ట్ చేసుకోండి. సొరకాయ పచ్చడి అన్నంలోకి, చపాతీకి, ఇడ్లీకి, దోశకి దేనికన్నా బాగుంటుంది. సో నేను యూజువల్గా సొరకాయ పచ్చడి అంటే మమ్మీ చేసేది చాలా చాలా ఇష్టం అనమాట నాకు. ఇంకా ఇక్కడికి వచ్చాక కూడా అంత ఫ్రెష్ సొరకాయలు దొరకవు, బట్ స్టిల్ వన్స్ ఇన్ అ వైల్ చేసి పెట్టేసుకుంటాను. సో దట్ ఎప్పుడైనా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు అట్లా రాగానే ఇంటికి టక్మని నూరిన పచ్చడి, రోటి పచ్చడి ఉంటే ఈజీగా తినేయడం అయిపోతుంది అనమాట. సో ఈ నువ్వులు అయితే బాబోయ్ మొత్తం చిల్లిన ఈ స్టవ్ నిండా టప్ 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 ఒకటే నిమిషంలో మొత్తం సగం స్టవ్ మీద సగం గిన్నెలో ఉండే. సో గార్లిక్ అండ్ చిల్లీస్ మాత్రం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అవన్నీ డ్రై రోస్ట్. సో గార్లిక్, ఈ చిల్లీస్ కూడా కొంచెం ఆయిల్లో వేయించుకొని జస్ట్ ఇంకా తర్వాత సొరకాయ వేపుకోవడమే. నేను అన్నీ సపరేట్గా వేయించి చూపిస్తున్నాను. ఇది ఒక టైప్. అన్నీ ఒకటేసారి వేసి కూడా ఫ్రై చేసేసుకొని చట్నీ చేసుకోవచ్చు. బట్ ఐ వుడ్ లైక్ టు ఫ్రై దెమ్ సపరేట్లీ. ఎస్పెషల్లీ డ్రై రోస్ట్ మాత్రం సపరేటే చేస్తాను. అన్నీ కలిపి చేస్తే ఒకటి మాడుతుంది, ఒకటి ఫ్రై అవ్వదు. సో ఇట్స్ లైక్ డిఫరెంట్ వే కదా, ఒక్కొక్క దానికి కొంచెం డిఫరెంట్ టైం కావాలి వేగడానికి. సో అన్నీ కలిపి చేయకుండా సపరేట్ చేస్తాను. ఇవి డ్రై రోస్ట్ చేసినవి మాత్రం ఫస్ట్ పొడి చేసుకుంటాను అనమాట. తర్వాతనే ఇవి అన్నీ యాడ్ చేస్తాను. సో చింతపండు కూడా కొంచెం యాడ్ చేసి కుక్ చేశాను దీనికి. సో ఇవన్నీ కలిపి మిక్సీలో పట్టేసుకోవడమే. సొరకాయ కూడా మనం లాస్ట్ వీడియో చూసుంటే రెడ్ బెల్ పెప్పర్ పచ్చడి చూపించాను కదా. అన్ని రోటి పచ్చళ్ళు ఒకటే టైప్ ఉంటాయి, పెద్ద చేంజ్ ఏమి ఉండదు. మనకి ఇష్టం వచ్చినట్టు ఇంకా కొన్ని యాడ్ ఆన్స్ లైక్ కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు ఆర్ మెంతాకు యాడ్ చేసుకోవచ్చు, అలా మన ఇష్టము. దీనికి యాక్చువల్లీ నేను కొత్తిమీర కూడా యాడ్ చేయలేదు ఈసారి.
అసలు ఎక్కువ ఓపిక లేకుండే, చాలా ఆకలి అవుతుండే. ఇంకా ఫటాఫట్ మనకి నాకేంటో వెరైటీగా రోటు పచ్చడి చేస్తుంటేనే ఎందుకో ఆకలి స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఏమి ఉండదు. ఆ రోజు రోటు పచ్చళ్ళు మాత్రం హాఫ్ వే త్రూ ఉండగానే ఎప్పుడు చేసేద్దామా ఎప్పుడు తిందామా అనేది ఉంటుంది. ఐ డోంట్ నో మీకు కూడా అలానే ఉంటుందా అనేది. సో ఇంకా మంచిగా ఇది గ్రైండ్ పట్టేసుకొని దాన్ని పోపు పెట్టేసుకోవడమే. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు, సింపుల్. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, బట్ నేను గ్రీన్ చిల్లీసే ఎక్కువ వేసాను కాబట్టి ఎండుమిర్చి వేయలేదు. సో ఇప్పుడు వాయిస్ రికార్డ్ చేస్తుంటే కూడా మళ్ళీ పచ్చడి పెట్టుకొని అన్నం తినాలనిపించింది అనమాట. ఇక మనము చాలు చేసిన రోజే చాలా అన్నం తిన్నాను. సో ఈరోజు ఏం లేదు ఇంకా తినడం అన్నము. సో ఆ రోజు వైట్ రైస్ కుమ్మేసాను అనమాట. బాబోయ్ 2 days తినద్దు ఇంకా అని అనుకున్నాను. సో నెయ్యి వేడి చేసుకొని సాంబార్ షిఫ్ట్ చేసుకున్న, పచ్చడి, పల్లి పొడి. దిస్ ఈజ్ మై డిన్నర్ అండ్ సాంబార్ వాజ్ సో గుడ్. ఎంత టేస్టీగా ఉండేనంటే పప్పు 4-5 hours నానబెట్టి మళ్ళీ కడిగి వాటర్ పాడేసి బాయిల్ చేసుకున్న పప్పుతో మీరు సాంబార్ చేసి చూడండి. అసలు టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా నెయ్యి వేసేసుకొని ఫస్ట్ ఒక 4 ముద్దలు మాత్రం పల్లి పొడితో. ఈ పల్లి పొడి మాత్రం నేను చేయలేదు, రామ్ చేసినారు. ఏం రెసిపీ నాకు తెలీదు, బట్ ఇట్ వాజ్ సో టేస్టీ. అసలు ఎంత బాగుండేనో. మొత్తం అన్నం దీంతో తినేద్దామా అన్నట్టుండే. బట్ ఇంకా ఫస్ట్ ఒక 4 ముద్దలు తినేసి దెన్ ఐ ఎంజాయ్డ్ మై సొరకాయ పచ్చడి. సో సొరకాయ పచ్చడి కూడా మళ్ళీ నెయ్యి వేసేసుకున్నాను. యాక్చువల్గా చూస్తే అన్ని పచ్చిమిరపకాయలు వేసాను కదా, పెద్దగా కారం ఏం లేకుండే. ఇంకా డిఫాల్ట్ నెయ్యితో టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేసుకొని తిన్నాను. బట్ ఈసారి కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు తెచ్చుకోవాలి, అది ఇంకా మంచి కొంచెం కారం కారం ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అండ్ నా సాంబార్లో ఇవి వేసానండి, రాడిష్ ఏమంటాం మనము, ముల్లంగి. అసలు ఎంత బాగుండే అంటే. అండ్ నా మీద కోసం ఎగ్ బుర్జీ చేసినాను అనమాట నైట్. ఇంకా అది సాంబార్ తినదు. Thanks for watching. ఇది మీద ప్లేట్. Please don't forget to subscribe, like and share. Thank you. Bye.